అప్పో సప్పో చేసి అయ్య వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ బళ్ళ చదివిస్తందుకే అరిగోసలు పడుతున్నారు అని అంటే ఆ బళ్ళలకెళ్ళి తీస్తందుకో మారుస్తందుకో అంతకంటే ఎక్కువ గోస పడవలసి వస్తుంది. ఆఖరికి ఇగో గిట్ల రోడ్ ఎక్కవలసి వస్తుందంటే ఏం చెప్పాలి ఏం కథ. ఏం గోసొచ్చింది పాప మీనకి. నాగోలు నువ్వు ప్రైవేట్ స్కూల్ కాడనే ముచ్చటిది. మరి ఇంతకైనా బడి ముంగట ఎందుకు అట్లా బనీన్ డ్రాయర్ మీద నిరసన చేస్తున్నానంటే ఆయన పిల్లలకు టీసీ బోనఫైడ్ ఇవ్వకుండా బడోలు మస్తు సతాయిస్తున్నారట. కట్టే ఫీజు మొత్తం టైం కట్టినా గానీ ఇప్పుడు టీసీ మట్టి ఇవ్వకుండా తిప్పించుకుంటారట. పాపం పిల్లల కోసం ఎంత గోస పడుతుంది చూడురా ఆయన. టీసీ లేకుంటే వేరే బలే చేర్పించుకోరాయే. అడిగితేనేమో వీళ్ళు ఇస్తలేరాయే. అందుకే ధర్మారెడ్డి అని ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని నిరసన కూర్చున్నాడు. ఇక ఫీజు కట్టి పిల్లల్ని బడి దోలిన పాపానికి గింత అన్యాయం చేస్తారని సూచనలు కూడా గట్టినే అరుచుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చొని గోస చెప్పుకుంటున్నా కూడా దోసపోయి ఎవరిని చెప్పుకుంటో చెప్పుకో, మాకు పోయేదేం లేదన్నట్టే చేస్తురుగా మీరు అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరి ఇంత అయినాక రేపా బల్లే కొత్తగా ఎవరు చేరుతారో ఈ టీసీ ముచ్చట చూసి ఎంతమంది టీసీలు తీసుకొని పోతారో. ఇక ఇవాళ రేపు పోరలు అలుగున కూల పడుతురు. అరే పట్టుమని 16 ఏళ్ళు కూడా ఉంటలేవు అప్పుడే జీవిడుస్తురు. ఇక ఏమంట కరోనా వచ్చిందో ఆ రోగంతోనే గిట్ల అయిందని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇగో ఈ ముచ్చట చూస్తే మటుకు కంత చిన్న పోరానికి గుండెపోట అని నోరెళ్ళ పెడతారు పక్క. ఏ నిమిషానికి ఏమైతుందో ఎవ్వరు ఊహించలేకపోతుర్రు. అప్పటిదాకా మన కండ్ల ముంగట్నే ఉన్నోళ్ళు అంతెల్మే కానరాని లోకాలకు పోతుర్రు. ఇగో గీ పిల్లగాడు రోజు లెక్కనే ఈ స్కూల్ పోయిండు. 10వ తరగతి చదువుతుండట. ఏమైందో ఏమో గాని అలుగ్గున కుప్పగులి కింద పడిపోయిండు. ఆడున్న సోపతిగాళ్ళంతొచ్చి ఎంత లేపినా లేవ్వలే. ఇక చేసేదేం లేక దబదబ దావఖానకు దొలకపోతే ఆడ ట్రీట్మెంట్ ఇస్తుంటేనే నడిమిట్లనే జీవిపోయింది. గుండెపోటుతోనే గిట్ల అయిందని డాక్టర్లు చెప్పిర్రు. రాజస్థాన్ లా దౌసా ప్రైవేట్ స్కూల్ అయింది గిదంతా. అప్పటిదాకా మనతోనే చదువుకున్న దోస్తు ఇక రాడని తెలిసి సోపతిగాళ్ళు చదువుకుంటా అని బ్యాగ్ వేసుకొని పోయిన కొడుకు పాడెక్కిండని అయ్యవ్వంతా మస్తు శోకం పెట్టిర్రు. ఏ మనిషి ఎన్ని రోజులు బతుకుతుండో ఉండి ఉండి పిట్టెల్లెక్క ఎందుకిట్లా రాలిపోతుర్రో సమజైతలే. జర పైలంగుండుర్రుల్లా. तुरंत टीचर यहाँ था ही वो टीचर एक रहता है ना बैठने के लिए